హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతీష్. మరి ఎలక్షన్స్ ప్రజెంట్ ఎలక్షన్ పోల్స్ నడుస్తుంది. సో హిందూపూర్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే హిందూపూర్ ఎలక్షన్స్ పోల్ అనాలిసిస్. మరి ఈసారి బాలయ్య బాబు గట్టెక్కేనా లేదా అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. అసలు ఈసారి చాలా గట్టిగా వైసీపీ ప్రచారం చేసింది. మరి బాలయ్య బాబు గెలుస్తాడా లేదా అనేది మనము 2014 కనుక తీసుకున్నట్లయితే 2014 కానీ 19 కానీ అంటే 1983 నుంచి టీడీపీకి ఒక కంచు కోటగా మారిపోయింది హిందూపూర్ నియోజకవర్గం. మరి ఈసారి హిందూపూర్ నియోజకవర్గంలో మరి బాలయ్య బాబు పరిస్థితి ఎలా ఉంది? మరి 2019లో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 2,10,000 ఓట్లు ఉన్నాయి దాదాపుగా. సో పోల్ అయ్యే ఓట్లు వచ్చేసి 85% వరకు ఇక్కడ పోలింగ్ అనేది అవుతుంది దాదాపుగా. లాస్ట్ టైం కూడా 2019లో మనం తీసుకున్నట్లయితే 1,78,000 ఓట్లు పోలింగ్ అయ్యాయి. అందులో నందమూరి బాలకృష్ణ గారికి 90,700 అంటే దాదాపుగా 51.47 అంటే 51% అంటే పోలైన ఓట్లలో 51% ఓట్లు మొత్తం రావడం జరిగింది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి కూడా తక్కువ కాకుండా తక్కువలో 42% అంటే ఓటు పర్సంటేజ్ 8% ఓటుతో అతన్ని నెగ్గడం జరిగింది. మెజారిటీ వచ్చేసి 18,000 ఓట్లు. అంటే 18,000 ఓట్లు మెజారిటీ అంటే తక్కువేం కాదు. అదే మనము 2014 కనుక తీసుకున్నట్లయితే వైసీపీకి మళ్ళీ టీడీపీకి ఎగ్జాక్ట్లీగా 51% నందమూరి బాలకృష్ణకి 81,543 సేమ్ 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంటే దాదాపుగా 18,000 ఓట్ల మెజారిటీతో 2014, 2019లో మరి 2024లో ఎలక్షన్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతుండా అంటే చూడండి. 2019లో 7,000 ఓట్లు జేఎస్పీ అంటే జనసేన పార్టీకి కూడా పడ్డాయి. అంటే ఈసారి మరి బాలయ్య గారు 1,00,000 ఓట్లు కొట్టి అంటే దాదాపుగా ఒక 30,000 ఓట్ల మెజారిటీతో మరి గెలవబోతున్నాడా అనేదే ఈసారి మనం చూడొచ్చు. మేజర్గా అదే జరగవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైము వైసీపీకి ఒక 70,000 ఓట్ల మెజారిటీ పడడానికి గల కారణము ఒక సెంటిమెంట్ అండ్ అప్పుడున్న చంద్రబాబుకున్న కొద్దిగా నెగిటివ్ టాక్ అని కూడా అనుకోవచ్చు. కానీ అదే ఇప్పుడు వైసీపీకి ఉన్న నెగిటివ్ టాక్ మరియు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి వస్తున్న నేపథ్యంలో ఈసారి మరి 1,00,000కు పైన ఓట్లు వచ్చే అవకాశము బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది టీడీపీకి కంచుకోట. బాలకృష్ణ అంటే టీడీపీ పార్టీ పెట్టిన నుంచి ఇప్పటివరకు వేరే పార్టీ అక్కడ నెగ్గలేదంటే ఆలోచించవచ్చు మనం. సో ఈసారి కూడా బాలకృష్ణ గారు మరి భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ కొడుతుండ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇదండి ఈరోజటి ఈ హిందూపూర్ ఎలక్షన్ రిజల్ట్కి సంబంధించిన ఒక స్మాల్ అనాలిసిస్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ వేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.